కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. కనీస వేతనం 26. అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత కల్పించాలి. అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత కల్పించాలి. అంగన్వాడీల గ్రాట్యుటీ అమలు చేయాలి. పోరాడి తీరుతాం. సాధించి తీరుతాం. సాధించి తీరుతాం. భగభగమండే సూర్యుని చూడు. భగభగమండే సూర్యుని చూడు. వై తులసి, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ CITU అధ్యక్షురాలు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు. ఈరోజు 7వ రోజుకు వచ్చింది సమ్మె. అంగన్వాడీల సమ్మె, అంగన్వాడీల డిమాండ్స్, న్యాయమైన డిమాండ్స్ని ప్రభుత్వం అయితే అంగీకరించట్లేదు. అంగీకరించకపోతే సమ్మె ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ ఈరోజు అంగన్వాడీలు 7వ రోజు సమ్మెలో ఉంటుండగా రాష్ట్ర ప్రభుత్వం అక్షయ పాత్ర ఫుడ్ని, స్కూళ్ళల్లోకి వచ్చిన ఫుడ్నే అక్షయ పాత్ర అంగన్వాడీలకు కూడా తీసుకొని వచ్చారని చెప్పేసి అంగన్వాడీలో ఉన్న ప్రీ స్కూల్ పిల్లల తాలూకా తల్లిల్ని ఆ స్కూల్ ఎంత దూరం ఉన్నా అంత దూరం వెళ్ళి ఫుడ్ తెచ్చుకోమని చెప్పేసి వాళ్ళని పురమాయిస్తుంది. అలాగే సచివాలయం సిబ్బందితో కబుర్లు పెట్టి వాలంటీర్లతో ఇంటింటికి పంపించి ఆ ఫుడ్ని తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఉద్యోగ బాధ్యతలు అప్పచెప్పింది. ఈ సచివాలయం సిబ్బంది ఏం చేస్తారు, వాళ్ళకి వెళ్ళి పిలుస్తారు. ఈ తల్లులకి వేరే గత్యంతరం లేక వాళ్ళు వెళ్ళి ఆ ఫుడ్ని తీసుకొని వచ్చి కాలువల్లో పోస్తున్నారు. కాలువల్లో పోసినందుకు గాను మేము ఎంతమంది పిల్లలకు ఫుడ్ ఇచ్చామని చెప్పేసి వాళ్ళు తప్పుడు లెక్కలు చెప్తే ఆ తప్పుడు లెక్కలకే రాష్ట్ర ప్రభుత్వం బిల్లు చెల్లిస్తుంది. అంతేగాని అంగన్వాడీలు న్యాయమైన డిమాండ్లు ఉన్నాయి, ఆ న్యాయమైన డిమాండ్లు అంగీకరిస్తే వాళ్ళు విధులు చేసుకుంటారు కదా అని చెప్పేసి అసలు ఏ క్వశ్చనా కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత అంటూ లేదు. నిజంగా బాధ్యత ఉంటే ఈ న్యాయమైన డిమాండ్లు అంగన్వాడీకి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, గ్రాడ్యుటీ అమలు చేయాలని, అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలని, అలాగే అన్ని యాప్లు కలిసి ఒకే యాప్ కింద వస్తే మేము ప్రశాంతంగా అంగన్వాడీలో కూర్చొని పని చేసుకుంటాం కదా. అసలు ఒక్కసారి దృష్టి పెట్టి మీరు చూసేటట్లయితే అంగన్వాడీలు ఎక్కడ సబబుగా నడుస్తున్నాయి, అసలు అంగన్వాడీ ఉద్యోగులు ఇద్దరు చేయాల్సిన పని 7గురికి 8గురికి అప్పచెప్తే మాత్రం ప్రయోజనం ఏంటి, అక్కడ ఏమైనా వర్క్ జరుగుతుందా, మీ మనస్సాక్షిని అడగండి. అసలు అంగన్వాడీలు చేసే పని ఏంటి, ఇక్కడ సచివాలయం సిబ్బంది చేసే పని ఏంటి. సచివాలయం సిబ్బందికి మాకు సోదరభావం ఉంది, మా ఇద్దరికి గొడవలు పెట్టే పరిస్థితే తప్ప ఇంకే విషయమూ లేదని ఎప్పటికైనా సరే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామండి. అంగన్వాడీల కనీస న్యాయమైన డిమాండ్లు కానీ అంగీకరించకపోతే ఈ సమ్మెని ఇప్పుడు 7వ రోజే కాదు ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామండి.